ఏమాన్స్ నుంచి మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అయితే వేశారు. దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో అలాగే యాపిల్ కార్ప్లే అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో ఇంకో స్పెషల్ అట్రాక్షన్, ఇక్కడ ఆల్రెడీ మీకు కెమెరాలో అయితే కనిపిస్తుంది కదా, మొత్తం స్క్రీన్ ఏంటి అనుకోకండి. సో ఇక్కడైతే మనకి ఒకటి ఫిట్ చేశారు కదా, సో ఫ్రంట్ క్యామ్ అనమాట. సో ఈ ఫ్రంట్ క్యామ్ మనకి సేఫ్టీ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఫ్రంట్ది, ఆల్రెడీ రికార్డింగ్ కూడా అవుతుంది. బేస్ వేరియంట్లో మనకి ఫాగ్ ల్యాంప్ అయితే రాదు కదా, సో ఫాగ్ ల్యాంప్స్ అయితే నేను ఫిట్ చేయించుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే జస్ట్ స్క్రూ ఫిట్టింగ్ అంతే. కిందన ఒక 4 స్క్రూలు ఉంటాయి అండ్ నెంబర్ ప్లేట్ రిలేటెడ్ స్క్రూలు ఉంటాయి కదా, సో వాటికి అయితే ఇక్కడ ఫిట్ చేస్తారు. ఫినిష్ అయితే వస్తుంది కదా, దీనిపైన కూడా ఒకటి చూసారు కదా, గ్లాసీ ఫినిష్ తోటి అయితే ఒకటి వచ్చింది. ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సార్ లేదు, ఒకవేళ ఉంటే ఇది కూడా పనిచేస్తుంది. టైప్లో మంచి రాబస్ట్ లుక్ వచ్చేలాగా మంచి హెవీగా అయితే ఉంది. సో మీరు ఆ సైజ్ చూసి అంత వెయిట్ ఓవర్గా ఉంటుందేమో అనుకోవద్దు, అది కూడా జస్ట్ ఒక 4 స్క్రూ ఫిట్టింగ్ అంతే. మనం వీటిల్లో ఏదైనా నచ్చకపోతే తర్వాత తీసేసుకోవచ్చు. ఏంటంటే కొన్ని మోడిఫికేషన్ చేసుకునే వైరింగ్స్ అవి కదిపినప్పుడు ఏంటంటే కరెక్ట్గా చేసే వాళ్ళు తెలిసి ఉండాలి, లేదంటే ఏంటంటే ఇష్యూ అవుతుంది. తర్వాత వారంటీస్ అవి క్లెయిమ్ చేసుకునేటప్పుడైనా ఏదైనా కూడా టోటల్ ఇంకా అదంతా చాలా పంచాయతీ అయితే ఉంటుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే టాటా పంచ్ నేను ఆల్రెడీ తీసుకున్నానని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను, బేస్ వేరియంట్ తీసుకున్నానని. దాంట్లో కొంత మోడిఫికేషన్స్ అవన్నీ చేస్తూ మొత్తం అప్గ్రేడ్ చేస్తామని చెప్పాను కదా. సో ఈరోజు మన వీడియో ఏంటంటే టోటల్గా అసలు కార్ని ఎక్కడ మోడిఫికేషన్ చేయించాను, అసలు నేను కావాల్సినవి ఏమేంటి దీంట్లో ఫిక్స్ చేయించాను, ఎవ్రీథింగ్ నేనైతే డీటెయిల్గా మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరైతే బేస్ వేరియంట్ తీసుకుని దానికి కావాల్సిన వరకు మోడిఫికేషన్ చేసుకుని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటారో మీకైతే ఖచ్చితంగా ఇదైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి బ్యాక్ ప్రొఫైల్ వరకు అసలు కార్కి నేను ఏం చేయించాను అనేది అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ ఎవరికంటే రాయల్ యాక్సరీస్ విజయవాడ. సో అక్కడే నేను టోటల్గా మోడిఫికేషన్ అది చేయించాను. ఈ రాయల్ యాక్సరీస్ విజయవాడ అనేది ఎక్కడ ఉంటుందంటే విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్స్ దగ్గర అయితే ఉంటుంది, గవర్నర్పేట ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ నుంచి నేను ఏ మోడిఫికేషన్ చేశాను అనేది చాలా షార్ట్ వీడియో, వీలైనంత వరకు ల్యాగ్ చేయకుండా చెప్పేస్తాను. అండ్ స్టార్టింగ్ దీంట్లో మనకి హాలోజన్ లైట్లు వస్తాయి కదా, దాంట్లో నేనైతే మార్చలేదు. బేస్ వేరియంట్ ఇది టాటా పంచ్లో ప్యూర్ వేరియంట్. హాలోజన్ లైట్లు అయితే మార్చలేదు. ఎల్ఈడి బాగానే ఉంటుంది కానీ, లైటింగ్ బాగానే ఉంటుంది కానీ టోటల్గా ఆఫ్ రోడ్లో కొంచెం గోతులో తిరిగేటప్పుడు కానీ విలేజ్ రోడ్లో తిరిగేటప్పుడు అంత కరెక్ట్ అయితే కాదు. మనం ఒకవేళ సిటీలోనే తిరుగుతాం, మనకేమీ పల్లెటూరులో కానీ లేదంటే ఆఫ్ రోడ్స్లో తిరగము అనుకుంటే కనుక ఎల్ఈడీకి అప్గ్రేడ్ అవ్వచ్చు. బట్ నేనైతే ఎక్కడ కూడా హాలోజన్ అయితే మార్చలేదు, దీన్ని ఎల్ఈడీ సెటప్ అయితే ఏం చేయించలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక దీంతోపాటు ఒక క్లాడింగ్ అయితే వచ్చింది బ్లాక్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వచ్చింది లైట్ దగ్గరికి సంబంధించిన బాడీ కిట్ అనమాట ఇదంతా కూడా. ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనకి హాలోజన్ లైట్ దగ్గరికి ఇక్కడైతే ఒకటి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా మిర్రర్స్ దగ్గర చూసుకున్నా సరే ఇక్కడ ఒకటి వచ్చింది చూసారా. మనకి ఇదంతా ఏంటంటే మ్యాట్ ఫినిష్లో అయితే ఉంటుంది, బట్ గ్లాసీ ఫినిష్లో. ఇదే సేమ్ ఒకవేళ మనం కావాలనుకుంటే క్రోమ్ కూడా వస్తుంది, బట్ క్రోమ్ అనేది మనకి వైట్ మీదకి సెట్ అవుతుంది. డార్క్ కలర్స్ ఏమైనా ఉంటే వాటి మీద సెట్ అవుతుంది కానీ వైట్ మీదకి అయితే సెట్ అవ్వదు. సో అందుకనే మనం అయితే ఇది ఫిట్ చేయించాము. అండ్ డోర్ హ్యాండిల్ దగ్గర చూసుకుని ఇక్కడ మనకి మ్యాట్ ఫినిష్ అయితే వస్తుంది కదా, దీనిపైన కూడా ఒకటి చూసారు కదా, గ్లాసీ ఫినిష్ తోటి అయితే ఒకటి వచ్చింది. ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సార్ లేదు, ఒకవేళ ఉంటే ఇది కూడా పనిచేస్తుంది. అండ్ దెన్ ఫింగర్ గార్డ్ అనేది ఇదైతే వేయించాను, మన గోర్లు తగిలి ఇక్కడ ఏం గీతలు పడకుండా. అండ్ నెక్స్ట్ ఇదైతే డోర్ గార్డ్స్ అయితే ఒకటి ఉన్నాయి, సో ఇవి ఒకటి ఫిట్ చేయించాను. అండ్ ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ చుట్టూ కూడా మనకి ఐదర్ క్రోమ్ వస్తుంది లేదంటే ఈ టైప్లో బ్లాక్ ఫినిష్ అయితే వస్తుంది. నేనైతే బ్లాక్ ఫినిష్ వేయించాను. సో ఇది లైట్లకి సంబంధించినంత వరకు మొత్తం ఓవరాల్గా వచ్చింది అయితే ఇది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే ఫ్రంట్ బంపర్ వచ్చేటప్పటికి జీటీ అని చెప్పి ఎంటెక్ నుంచి ఇది కలర్ కాంబినేషన్ కానీ లేకపోతే ఏంటంటే టోటల్ ఏదో రాబస్ట్ డిజైన్ టైప్లో ఉండేలాగా ఇదైతే ఉంది కదా, చాలా బాగుంది. ఇదైతే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అంటే కొంచెం స్పోర్టివ్ లుక్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది, లేదు నాకు టోటల్ క్లాస్ లుక్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఇది అవాయిడ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇంకా ఏం చేయించానంటే దీంట్లో ఫాగ్ ల్యాంపులు ఫిట్ చేయించాను. మనకి ప్యూర్ అంటే బేస్ వేరియంట్లో మనకి ఫాగ్ ల్యాంప్ అయితే రాదు కదా, సో ఫాగ్ ల్యాంప్స్ అయితే నేను ఫిట్ చేయించుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే జస్ట్ స్క్రూ ఫిట్టింగ్ అంతే. కిందన ఒక 4 స్క్రూలు ఉంటాయి అండ్ నెంబర్ ప్లేట్ రిలేటెడ్ స్క్రూలు ఉంటాయి కదా, సో వాటికి అయితే ఇక్కడ ఫిట్ చేస్తారు. మనం నెంబర్ ప్లేట్ ఫిట్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఇవి రిమూవ్ చేసి పైన నెంబర్ ప్లేట్ పెట్టి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఏంటంటే హార్డ్ ఫైబర్ మెటీరియల్ వస్తుంది, మరి మెటల్ అలాంటిది ఏం రాదు. అంటే ఓవర్ వెయిట్ అయిపోయి ఇదంతా మళ్ళీ ఏమైనా ఇష్యూ అవుతుందేమో అనుకోవచ్చు బంపర్కి, అలాంటి ఇష్యూ అయితే ఏముండదు. టోటల్ అంతా కూడా హార్డ్ ఫైబర్ మెటీరియల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మన దాంట్లో బేస్ వెర్షన్లో ఫాగ్ ల్యాంపులు లేవు కాబట్టి ఫాగ్ ల్యాంప్స్ అయితే నేను ఫిట్ చేయించాను. ఇవి కూడా టోటల్ హాలోజన్ యూనిటే నేనైతే ఫిట్ చేయించాను.
సో ఇలాంటి ఫాగ్ ల్యాంప్లు కానీ లేదంటే లోపల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్కి అయితే డైరెక్ట్ మనకి ప్లగ్ అండ్ ప్లే వస్తుంది. అండ్ దీంట్లో నేను ఇంకొకటి ఫిట్ చేయించింది ఏంటంటే సెంట్రల్ లాకింగ్ ఫిట్ చేయించాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇలా ఏంటంటే కొన్ని మోడిఫికేషన్ చేసుకునే వైరింగ్స్ అవి కదిపినప్పుడు ఏంటంటే కరెక్ట్గా చేసే వాళ్ళు తెలిసి ఉండాలి, లేదంటే ఏంటంటే ఇష్యూ అవుతుంది. తర్వాత వారంటీస్ అవి క్లెయిమ్ చేసుకునేటప్పుడైనా ఏదైనా కూడా టోటల్ ఇంకా అదంతా చాలా పంచాయతీ అయితే ఉంటుంది. అండ్ రాయల్ యాక్సరీస్ దగ్గరికి నేను వెళ్ళడానికి మెయిన్ రీజన్ కూడా అదే, ఏంటంటే నాకు నియర్లీ 3-4 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్స్ కార్లు కానీ చాలా మోడిఫికేషన్స్ అవి చేశారు. అక్కడ ఎటువంటి ఇష్యూ అయితే రాలేదు, నాకు వైరింగ్ రిలేటెడ్ కానీ ఎటువంటి రిలేటెడ్ ఇష్యూస్ అయితే రాలేదు. సో అందుకనే నేను రాయల్ యాక్సరీస్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఫ్రంట్ పోర్షన్ చూసుకుంటే ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంకేంటంటే హార్న్ అది ఫిక్స్ చేశారు. అలాగే హెల్లా హార్న్స్ అయితే దీంట్లో ఫిక్స్ చేశాను. ఒకసారి మీకైతే వినిపిస్తాను హెల్లా హార్న్స్ అనేవి ఏ టైప్లో వస్తున్నాయి అనేది. దీంతో పాటు మనకి ఎల్లో వీల్స్ అయితే రావు, బట్ ఎల్లో వీల్స్కి నేనైతే ప్రస్తుతానికి అప్గ్రేడ్ చేయలేదు. దీని మీద వీల్ క్యాప్స్ అక్కడ చూసాను, కానీ మనకి నచ్చిన మోడల్ అయితే అక్కడ లేదు అవైలబుల్గా. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, బట్ నాకు నచ్చిన మోడల్ అయితే లేదు. బట్ అది చెప్తే నేనైతే ఆర్డర్ పెడతాను, మీకు డైరెక్ట్గా ఇంటికి పంపించేస్తాను, మీరు ఫిట్ చేసుకోవచ్చు అన్నారు. సరే, అందుకనే ఇది ఒక్క పార్ట్ మాత్రం ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇక్కడ ఫుట్ బోర్డ్ అయితే చూసారు కదా. సో ఫుట్ బోర్డ్ నాలాంటి వెయిట్ ఉన్న పర్సన్ ఎవరు ఎక్కినా కూడా ఆగేలాగా అయితే ఉంది, అదొకటైతే దీంతో పాటు ఫిట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పంచ్ వచ్చి క్లాడింగ్ పైన మళ్ళీ వైట్ టైప్లో ఇంకో క్లాడింగ్ అయితే వచ్చింది కదా. సో ఇదొకటైతే ఫిట్ చేశారు. సో ఓవరాల్గా సైడ్ నుంచి లుక్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. అండ్ డోర్ గార్డ్స్ ఫిక్స్ చేశారు, యాజ్ వెల్ యాజ్ డోర్ ఇక్కడ వైజెస్ కూడా ఫిక్స్ చేశారు. ఇక్కడ ఒక క్రోమ్ ఎలిమెంట్ టైప్లో అయితే రన్ అయింది ఇదంతా కూడా. ఇది మెయిన్గా దీనివల్ల యూజ్ ఏంటి అంటే లోపలికి ఎండ డైరెక్ట్గా పడదు, అలాగే రెయినీ సిచ్యువేషన్స్లో కానీ లేదంటే ఇక్కడ మనం లైట్గా గ్లాస్ ఏదైనా కిందకి దింపుకున్నా కూడా మనకి వర్షం లోపలికి పడే ఛాన్సెస్ అయితే ఉండవు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో ఫిట్ చేసింది ఏంటంటే ఈ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో గ్లాసులన్నీ కూడా టోటల్ 70% విజిబిలిటీతో ఫిల్మ్ అయితే వేసారు అనమాట. ఫ్రంట్ అవ్వచ్చు, లేకపోతే సైడ్ అవ్వచ్చు, బ్యాక్ సైడ్ అవ్వచ్చు. టోటల్ బ్లాక్ అయితే కాదు, 70% విజిబిలిటీ అంటే మనకి ఇష్యూ అయితే ఏముండదు. బ్లూ పాంకెట్ నుంచి ఇదైతే ఫిట్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు బ్యాడ్జింగ్ కనబడుతుందో లేదో కెమెరాలో నాకైతే ఐడియా లేదు, కానీ ఇక్కడ బ్లూ పాంకెట్ అనేది కనబడుతుంది. అండ్ పైన రూఫ్ రైల్స్ కూడా దీంతో పాటు అయితే ఫిట్ చేశారు. సో మన దాంతోపాటు రూఫ్ రైల్స్ అయితే రావు, సో రూఫ్ రైల్స్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఇదైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది. అండ్ ఇంకొక అట్రాక్షన్ దీంట్లో ఏంటంటే ఈ స్పాయిలర్, రేర్ స్పాయిలర్. సో దీంతోపాటు మనకి రేర్ స్పాయిలర్ కూడా రాదు, ఇది కూడా మనకి టోటల్ బాడీ కిట్లో ఇది కూడా ఫిట్ చేశారు. టోటల్ స్పోర్టివ్గా ఉంది, చూస్తున్నారు కదా. ఈ పైన బ్లాక్ వచ్చింది, ఇదంతా మొత్తం టోటల్ వైట్ వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా రాయల్ యాక్సరీస్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే డిఫ్యూజర్ అనేది ఈ టైప్లో అయితే ఫిట్ చేశారు. సిల్వర్ టైప్లో మంచి రాబస్ట్ లుక్ వచ్చేలాగా మంచి హెవీగా అయితే ఉంది. సో మీరు ఆ సైజ్ చూసి అంత వెయిట్ ఓవర్గా ఉంటుందేమో అనుకోవద్దు, అది కూడా జస్ట్ ఒక 4 స్క్రూ ఫిట్టింగ్ అంతే. మనం వీటిల్లో ఏదైనా నచ్చకపోతే తర్వాత తీసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఉంచుకోవచ్చు అనమాట. బాగుంది, నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. నేను దీంట్లో ఫిట్ చేయించుకున్నాం అనుకున్నది కొన్ని, బట్ ఆయన ఇష్టంతో, నారాయణ గారి ఇష్టంతో, నారాయణ గారు అంటే ఎవరు అనుకోకండి, రాయల్ యాక్సరీస్ ఓనర్ గారు. సో ఆయన ఇష్టంతో ఇంకొన్ని అయితే ఫిట్ చేయించడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇక్కడ ఫిట్ చేశారు. ఇప్పుడు లోపల ఇంటీరియర్లో ఏమేం చేశారు అనేది అయితే చూద్దాం. ఇంటీరియర్లో ఏమేం చేశారు చూసే ముందు మీకైతే ఒకటి నేను చూపించాలి. మన దానికి సెంట్రల్ లాకింగ్ అయితే రాదు, మాన్యువల్ సెంట్రల్ లాకింగ్ వస్తుందంటే ఇక్కడ నుంచి కీ తిప్పుకుంటే మొత్తం అన్ని లాక్ అవుతాయి, అన్నీ అన్లాక్ అవుతాయి కదా. దీనికి సెంట్రల్ లాకింగ్ అయితే ఫిట్ చేయించడం జరిగింది. సో లాక్, అన్లాక్, అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి మ్యూటు, ఇది వచ్చేటప్పటికి అలారం. అండ్ కీ అయితే దీంతోపాటు ఇదైతే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకో ఫీచర్ ఏంటంటే మొబైల్ నుంచి కూడా మనం అయితే యాక్సెస్ చేయొచ్చు. మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకుని, సో ఇక్కడ నేనైతే పక్కన స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో మనం ఈ రిమోట్ తోటి ఏదైతే మనం ఫీచర్స్ యాక్సెస్ చేయొచ్చో అదే సేమ్ మన మొబైల్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఈ మొబైల్కి దీనికి కనెక్ట్ చేసాం కాబట్టి ఇంకా వేరే దేనికి కూడా కనెక్ట్ అవ్వదు, ఓన్లీ ఈ మొబైల్ తోటే లింక్ ఉంటుందన్నమాట. సేమ్ మొబైల్ నుంచి కూడా ఇలాగ లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు, అండ్ దెన్ ఇలా మ్యూట్ చేసుకోవచ్చు, అండ్ దెన్ ఇలాగా అలారం, కారు ఎక్కడ ఉందో తెలియనప్పుడు ఈ టైప్లో అలారం కూడా మనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ కీ ద్వారా చేసుకునే ఫంక్షన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మనం మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ విత్ ఇన్ రేంజ్లోనే దానికి దగ్గరలో విత్ ఇన్ ఒక 2-3 మీటర్స్ దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ అవుతాయి. సో సెంట్రల్ లాకింగ్ కొంచెం దూరంలో పనిచేస్తుంది, కానీ మనకి మొబైల్తో అయితే దూరం నుంచి అయితే పనిచేయదు, కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది.
సో అది ఈ సెంటర్ లాకింగ్ కూడా నేనైతే ఫిట్ చేయించాను. నెక్స్ట్ ఇంకా ఇంటీరియర్లో చూద్దాం ఏంటేంటి ఫిట్ చేయించాను అనేది. ఇక్కడ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి సిల్గార్డ్ అయితే వేసారు. ఫర్ పంచన్ అయితే ఉంది కదా, ఇది స్టీల్ టైప్ అయితే వచ్చిందనమాట. మనం మోస్ట్లీ లోపలికి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏంటంటే ఇలా ఎక్కుతాం, మన కాళ్ళ నుంచి గీతలు అయితే పడుతూ ఉంటాయి. ఇది మొత్తం టోటల్ 4 సైడ్స్ అయితే వేసారనమాట. సో ఇక్కడైతే బ్యాక్ సైడ్ కొంచెం చిన్నది వస్తుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి మనకు కొంచెం పెద్దది అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ కింద టోటల్గా ఫ్లోరింగ్ అయితే వేసారు. సో ఫ్లోరింగ్ పైన మనకి ఇక్కడ 70 మ్యాట్స్ అయితే దీంతోపాటు ఫిట్ చేశారు. GFX అని అయితే ఉంది. సో ఇలా ఉండడం వల్ల ఇది మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా ఇలా బయటికి తీసుకుని ఇది దులిపేసుకున్న కడిగేసుకున్న ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా సీట్లు అనమాట. సీట్ కవర్స్ అవి చూస్తున్నారు కదా, దీంతోపాటు ఇక్కడ నెక్ పిల్లో కూడా ఇచ్చారు. సీట్ కవర్స్ పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఉన్న డిజైన్ కానీ ఏదైనా. ఈ ఫ్రంట్ పైన బీడ్స్ ఏంటి అనుకోకండి, ఈ ఫ్రంట్ పైన బీడ్స్ ఏంటంటే మనకి లాంగ్ జర్నీ కంఫర్ట్ చాలా బాగుంటుంది. అంటే మా ఫ్రెండ్స్ కార్స్లో నేను పూణే వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఎటువంటి ఇష్యూ అయితే లేదు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు మనకి ఇక్కడ మొత్తం లోపల చెమట పట్టడం కానీ, లేదంటే వీపు దగ్గర మొత్తం చెమట పట్టడం కానీ అటువంటి ఇష్యూస్ అయితే ఏముండవు బీడ్స్ వల్ల. లుక్ పరంగా మనకి కొంచెం అందంగా ఉండకపోవచ్చేమో కానీ మనకి యూసేజ్ పరంగా ఇది చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ ఎలిమెంట్లో భాగంగా ఇక్కడ ఒక సిల్వర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా. అండ్ బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ అయితే మొత్తం ఈ టైప్లో ఉన్నాయి. డిజైన్ ఎలిమెంట్ అనేది క్వశ్చన్ చాలా బాగుంది. అండ్ సీట్ కవర్స్ అయితే ఇలా ఉన్నాయి. దీంట్లో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. మొత్తం వీళ్ళ దగ్గర చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి అనమాట. మీరు మోడల్స్ ఏంటంటే మీకే డౌట్ వస్తుంది, ఇన్ని మోడల్స్ ఉన్నాయి కదా మనం ఏది చూస్ చేసుకోవాలని, ఆ టైప్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఫొటోస్ చూపించడమే కాదు, ఆయన డైరెక్ట్గా తయారు చేయించి కూడా పెట్టుకున్నారనమాట. అండ్ దీని బ్యాక్ సైడ్ ఒక పాకెట్ అయితే ఫిట్ చేశారు. సో ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ టైప్లో అయితే ఉందన్నమాట. లోపల మ్యాట్స్ అన్నీ కూడా ఈ టైప్లో అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో JBLవి ఒరిజినల్ స్పీకర్స్ అయితే ఫిట్ చేశారు. సో టోటల్గా 4 స్పీకర్స్ అయితే ఫిట్ చేశారు JBLవి. సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మనం వారంటీ ఒకవేళ క్లెయిమ్ చేసుకోవాలన్నా సరే, అండ్ హర్మాన్ అండ్ JBL ఇలాంటి కంపెనీలు మనకి వారంటీ క్లెయిమ్ చేసుకునే అంత ఇష్యూ అయితే ఉండదు. అండ్ దీంట్లో కూడా ఏంటంటే చాలా చోట్ల డూప్లికేట్ అయితే దొరుకుతాయి. సో అది మీరు చూసుకోవాలన్నమాట. JBL అని ఉన్నంత మాత్రాన్ని అన్ని ఒరిజినల్ డూప్లికేట్ అనేది మీకు తెలియకుండా తీసుకోకూడదు. సో ఇది టోటల్గా స్పీకర్ సౌండ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా టోటల్ బయట నుంచి మీకు అయితే మొత్తం చూపించాను కదా, ఆల్మోస్ట్ ఇది మోడిఫికేషన్ అయితే. అండ్ ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. దీంట్లో లోపలికి వచ్చేటప్పటికి మనకి స్టీరింగ్ కవర్ అయితే ఒకటి ఫిట్ చేశారు. అండ్ ఆ తర్వాత దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది దీని గురించి, ఏమాన్స్ నుంచి మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అయితే వేశారు. దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో అలాగే యాపిల్ కార్ప్లే అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో ఇంకో స్పెషల్ అట్రాక్షన్, ఇక్కడ ఆల్రెడీ మీకు కెమెరాలో అయితే కనిపిస్తుంది కదా, మొత్తం స్క్రీన్ ఏంటి అనుకోకండి. సో ఇక్కడైతే మనకి ఒకటి ఫిట్ చేశారు కదా. సో ఫ్రంట్ క్యామ్ అనమాట. సో ఈ ఫ్రంట్ క్యామ్ మనకి సేఫ్టీ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఫ్రంట్ది ఆల్రెడీ రికార్డింగ్ కూడా అవుతుంది. సో 64 GBది SD కార్డ్ అయితే ఇక్కడ నుంచి ఫిక్స్ చేశారు. USB అని ఉంది చూసారా, సో ఇక్కడ నుంచి అయితే ఫిక్స్ చేశారు. ఇది మొత్తం టోటల్ ఇన్బిల్ట్గా అయితే వస్తుంది అనమాట. ఇది సెపరేటు, అలాగే ఇది సెపరేట్ కాదు, మొత్తం ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మొత్తం అంతా కలిపి అయితే వస్తుంది దీంట్లో. అండ్ దీంట్లోనే మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. బ్లూటూత్తో మనం కనెక్ట్ చేసుకుంటే మనకి నావిగేషన్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ దెన్ రేడియో, థీము, అలాగే మ్యూజిక్, వీడియో, యాప్స్. సో ఇక్కడ యాప్స్ అయితే చూడండి మొత్తం ఏమేమి ఉన్నాయనేది. సో గూగుల్ మ్యాప్స్ దీని నుంచి అయితే మనం యాక్సెస్ చేసుకుని డైరెక్ట్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే అవన్నీ అయితే చూసుకోవచ్చు. అండ్ దెన్ స్పాటిఫై ఉంది, యూట్యూబ్ ఉంది. సో అది క్లారిటీ అయితే చూసారు కదా, క్లారిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వీడియో క్లారిటీ చాలా బాగుంది. అలాగే ఆడియో ఎలాగ మనం JBL స్పీకర్స్ వేసాం కాబట్టి ఇంకా అసలు చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో మోడిఫికేషన్ ఏమేం చేశారు అంటే, ఇక్కడ ఆల్రెడీ మీకు దీని గురించి అయితే చెప్పాను కదా. అండ్ ఇక్కడ నుంచి మనకి ఈ పోర్ట్ అయితే ఇచ్చారు, మనము పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసుకోవడానికి అది ఉంటుంది. మొత్తం ఫుల్ HD 1080 ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. ఈ ఫ్రంట్ క్యామ్ ఏదైతే ఉందో మనకి ఈ ఫ్రంట్ అంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లోనే రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే ఫోటో తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, అండ్ ప్లేబ్యాక్ తీసుకోవాలన్నా లాక్ కానీ ఎగ్జిట్ కానీ మొత్తం అంతా కూడా ఉన్నాయి. అండ్ ప్లేబ్యాక్లో చూసుకుంటే మనకి ఏంటంటే మనం ఆల్రెడీ తీసిన వీడియోలు ఏవైతే ఉంటాయో అవన్నీ చూసుకోవచ్చు అనమాట. అంటే ఒక్కో సిచ్యువేషన్లో మనకి ప్రూఫ్ కావాల్సి వస్తుంది, అలాంటప్పుడు ఇవన్నీ చూసుకోవచ్చు. లేదనుకుంటే ఇవన్నీ ఇక్కడి నుంచి మనం డిలీట్ చేసుకోవచ్చు కూడా.
సో ఇది చూస్తున్నారు కదా, హైవేలో నేను వస్తున్నప్పుడు తీసిన ఫుటేజ్ అనమాట. అంటే మనం సపరేట్గా తీయక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే మొత్తం టోటల్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. 64 GB వస్తుంది కాబట్టి మరి ఎన్ని రోజులు రికార్డ్ అవుతుంది అనేది నేను ఇంకా టెస్ట్ చేయలేదు. సో ఇలా టోటల్ రికార్డ్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం కావాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా కార్కి అసలు ఏమేమి మోడిఫికేషన్ చేయించాను ఏంటి అనే దాని గురించి. సో ముందే చెప్పాను కదా, వీడియోని మరీ లాగ్ చేసి అలా చూపించనని చెప్పి, అందుకని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మీరు మోడిఫికేషన్ చేసుకోవాలంటే ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి. రాయల్ యాక్సరీస్ విజయవాడ ఏంటంటే మీకు అన్లిమిటెడ్ టైప్స్ ఆఫ్ యాక్సరీస్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం చూస్తుంటే ఎలా ఉంటుందంటే, ఇది కూడా మన కార్లో ఫిట్ చేయించుకుంటే బాగుంటుందేమో, ఇది కూడా మన కార్లో ఫిట్ చేయించుకుంటే బాగుంటుందేమో అని చెప్పి ఆ టైప్లో అయితే ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ బేస్ వేరియంట్ తీసుకుంటే మీకు ఏది ఇంపార్టెంటో, మీకు ఏది కావాలనిపిస్తుందో అదొక లిస్ట్ రాసుకుని క్లియర్గా దాంతోపాటు అయితే వెళ్ళండి. అక్కడికి ఇంక వెళ్ళిన తర్వాత ఎలాగ మనకు కొన్ని నచ్చితే కంపల్సరీగా మనకి డీమార్ట్ అవి చూసారా, మనం పెద్ద ట్రాలీ వేసుకెళ్తాం, మనం కొనేది చిన్న లిస్ట్ తోటే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏవేవో నచ్చి మనం షాపింగ్ చేస్తాం కదా, ఆ టైప్లో ఎవరికైనా అది కామన్. అది అంటే మనకు నచ్చిన తర్వాత మన కార్కి కూడా ఫిట్ చేయించుకుంటే బాగుంటుందేమో అనుకుంటాం కదా. సో దాన్ని బట్టి చూసుకోండి. అలాగే అక్కడ చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. 16,000లోను, అలాగే 21,000కి, పెద్ద కార్స్ అయితే 21,000, ఇలాగే చాలా రకాల ఆఫర్స్ అయితే వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు మొత్తం ఆఫర్స్తోనే నడుస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని ఆఫర్స్ నారాయణ అని పిలవడం కరెక్టేమో. సో ఏంటంటే మీరు ఆ ఆఫర్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళది ఇన్స్టాగ్రామ్, రాయల్ యాక్సరీస్ ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో వాళ్ళ పేజ్లోకి వెళ్తే మీకు చాలా రకాల ఆఫర్స్ అవి ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మీ కార్కి ఏది సూటబులో, లేదంటే మీకు ఏది ఇష్టంగా అనిపించింది, మీరు ఏదో ఫిట్ చేయించుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఈ వీడియో అయితే, అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించిన దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే దీంట్లో అడాస్ ఫీచర్ ఉంది. అడాస్ అంటే మనకి లెవెల్ 2 అడాస్ ఇలాంటివి అయితే కాదంటే కార్ ఆటోమేటిక్గా ఆగిపోవడాలు ఇలాంటివి అయితే ఉండవు. కానీ మనకి ఏంటంటే అది అలారం అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. మనకి టోల్ గేట్స్ దగ్గర కానీ, లేదంటే స్పీడ్ లిమిట్స్ దగ్గర కానీ, అది మొత్తం అసలు ఎలా యాక్సెస్ చేయాలి, ఈ ఏమన్ కంపెనీది టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మొత్తం అంతా కూడా అసలు దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, మొత్తం ఎలా యూస్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ నేనైతే సెపరేట్ డీటెయిల్ వీడియో చేస్తే బాగుంటుందేమో అని చెప్పి నేనైతే దీంట్లో కలపలేదు, ఎందుకంటే వీడియో ఇంకా లాగ్ అయిపోతుందని చెప్పి. సో ఇది గైస్ ఈ వీడియో అయితే, అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.